ఇప్పుడు అగైన్ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం చూద్దాం బేస్డ్ ఆన్ స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం మీద. ఏ బాయ్ గోస్ టు స్కూల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 3 కిలోమీటర్స్ పర్ అవర్. 3 కిలోమీటర్స్ పర్ అవర్ తోటి ఒక అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడంట. సో ఫస్ట్ అది రాసుకుందాం. సొల్యూషన్: ఒక పర్సన్ ఉన్నాడు, అతను S1 స్పీడ్ అంటే 3 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి స్కూల్కి వెళ్ళాడు. అండ్ రిటర్న్స్ టు విలేజ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 2 కిలోమీటర్స్ పర్ అవర్. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ అయిపోయాక మళ్ళా ఇంటికి వస్తాడు కదంటండి, అప్పుడు అతను వచ్చే స్పీడ్ ఎంత అంటే 2 కిలోమీటర్స్ పర్ అవర్ అంట. ఓకే, ఇఫ్ హీ టేక్స్ 5 hours ఇన్ ఆల్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ విలేజ్ అండ్ స్కూల్? ఇప్పుడు ఇక్కడి నుంచి S1 స్పీడ్ తోటి ఇక్కడికి వెళ్ళి అండ్ దెన్ ఇక్కడి నుంచి సేమ్ డిస్టెన్స్ S2 స్పీడ్ తోటి వస్తే ఇతనికి ఎంత టైం పట్టిందంటే, స్కూల్కి వెళ్ళి రావడానికి ఇతనికి ఎంత టైం పట్టిందంటే 5 hours పట్టిందంట. అయితే ఆ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సింపుల్ అండి, మనం ఇంతకుముందు కూడా సేమ్ ఇలాంటి సమ్మె చేసాం. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. నాకు యావరేజ్ స్పీడ్ అంటే ఏమైందంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ అంతా ఇక్కడి నుంచి ఒకసారి ఇక్కడికి వెళ్ళాడు అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి వచ్చాడు కాబట్టి 2D బై స్కూల్కి వెళ్ళడానికి D డిస్టెన్స్ కవర్ చేశాడు అండ్ స్కూల్ నుంచి ఇంటికి రావడానికి ఇంకో D డిస్టెన్స్ అంటే D ప్లస్ D ఏమైంది 2D అయితే బై టైం. టోటల్ టైం ఎంత అంటే T. నౌ ఇప్పుడు నాకు డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు కాబట్టి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను డిస్టెన్స్ ఒకటి ఇటు ఉంచేసి మిగతా అన్ని ఇటు తీసుకెళ్తా. అప్పుడు నాకు ఏమైంది, యావరేజ్ స్పీడ్ ఇంటూ ఇది డివిజన్ చేస్తుంది T అనేది, ఇటువైపు వెళ్తే మల్టిప్లై అవుతుంది అండ్ ఇక్కడ మల్టిప్లైలో ఉన్న 2 అనేది ఇటు వస్తే ఏమైంది, డివైడ్లోకి వెళ్తుంది. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అనే దానికి ఫార్ములా ఏంటిది, మనం కేస్ 1 చూసాం కదా. ఒక కార్ అనేది D డిస్టెన్స్ S1 స్పీడ్ తోటి అండ్ అనదర్ D డిస్టెన్స్ S2 స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తే దాని యావరేజ్ స్పీడ్ ఏమైంది అంటే 2S1S2 బై S1 ప్లస్ S2 అయింది. అలాగే ఓ పర్సను D డిస్టెన్స్ అనేది S1 స్పీడ్ తోటి అండ్ అగైన్ ఇంకో D డిస్టెన్స్ అనేది S2 స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఏమైంది అంటే 2S1S2 బై S1 ప్లస్ S2 అయితే మిగిలిపోయిన టర్మ్స్ అట్లా అని రాసుకుంటున్నా T/2. ఇవే కదా మిగిలిపోయింది, ఇంకా యావరేజ్ స్పీడ్ పోతే యావరేజ్ స్పీడ్ ప్లేస్లో 2S1S2 బై S1 ప్లస్ S2 వచ్చింది. పైన కింద క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, 2 ఉంది. D ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది, S1S2. S1 ఎంత, 3. సో 3 ఇంటూ S2 ఎంత 2 బై S1 ఎంత 3 ప్లస్ S2 ఎంత 2 ఇంటూ వాట్ ఈస్ ద టైం 5 hours. సో నీకేమవుతుందంటే 3 ఇంటూ 2 ఇంటూ 5 బై 3 ప్లస్ 2 ఎంత 5 అవుతుంది. సో 5 పైన కింద 1 టైం క్యాన్సిల్ అయితే 5 టేబుల్లో నాకేమవుతుంది, 3 2 6. సో 6 కిలోమీటర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే స్పీడ్ అనేది కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది అండ్ టైం అనేది అవర్స్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ పోయాక నాకు కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 6 కిలోమీటర్స్ ఉందంట ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సమ్లో ఏం చేసామనేది ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. ఒక అబ్బాయి తన విలేజ్ నుంచి తన స్కూల్కి S1 స్పీడ్ తోటి వెళ్తాడు అండ్ తన స్కూల్ నుంచి విలేజ్కి S2 స్పీడ్ తోటి ట్రావెల్ అవుతున్నాడంట. అయితే ఆ టోటల్ టైం వెళ్ళటానికి రావడానికి పట్టిన టైం ఎంత అంటే కలిపి 5 hours అంట. అయితే ఆ విలేజ్కి ఆ స్కూల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అనేది క్వశ్చన్. మనకి యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా తెలుసు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం.
సో అందులో నాకు యావరేజ్ స్పీడ్ అంటే అగైన్ మళ్ళీ ఫార్ములా తెలుసు. ఈ కేసులో 2s1s2/s1+s2 అనే సబ్స్టిట్యూట్ చేసా. ఇన్ సింపుల్గా s1s2 s1+s2 ప్లేస్లో వాల్యూస్ పెట్టేసా అండ్ t ప్లేస్లో కూడా వాడిచ్చిన వాల్యూ పెట్టేసి సాల్వ్ చేస్తే నాకు వచ్చింది ఆన్సర్. ఇలా మనం స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం మీద ఈ మోడల్ తోటి ఏ సమ్స్ వచ్చినా కానీ ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్ మోర్ సచ్ కంటెంట్ఫుల్ వీడియోస్. థ్యాంక్ యూ.